ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శుక్రగ్రహం. శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం జూన్ 8వ తారీఖు నుంచి పునరుసు నక్షత్రమైన కర్కాటక రాశిలో సాయంత్రం 5:43 నుంచి పునరుసు నక్షత్రంలో గురు నక్షత్రంలో శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయటం జరుగుతుంది. అంటే జూన్ 8వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు కూడా శుక్రగ్రహం కర్కాటక రాశిలో సంచారం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయి? శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, లగ్జరీని ఇచ్చే గ్రహం శుక్రగ్రహం. అలానే ద్వాదశ భావాల్ని మన బర్త్ చార్ట్ అనాలిసిస్ చేస్తే సప్తమ భావకారకుడు ఎవరు అంటే శుక్రుడు. ఒక రకంగా సంతానానికి కారకుడు గురువైనా ఒక 20% సంతానానికి కూడా కారకత్వాన్ని వహించే గ్రహం ఏంటంటే శుక్రగ్రహం. అంటే జస్ట్ సపోర్ట్, అంటే ఆపద్ధర్మంగా. అలాగా వివాహం జరగాలిగా, వివాహం జరిగితేనే సంతానం కలిగేది. శుక్రుడు లగ్జరీ లైఫ్ని ఇస్తాడు. అంటే గురువు ధనాన్ని ఇస్తే అనుభవించే శక్తి గల గ్రహం. అనుభవించాలిగా మనం. కొంతమంది డబ్బులు ఇచ్చినా కూడా అనుభవించలేని వ్యక్తులు చాలామంది ఉంటారు. అలానే జీవితాంతం అయిపోతుంటుంది, లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది. చివరి దశలో మంచాన పడిన తర్వాత అనుభవించాలనుకుంటారు, అనుభవించలేరు. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, లగ్జరీని, మూవీస్, యూట్యూబ్, సినిమా యాక్టర్లు, కళాకారులు, ఇలాంటి కారకత్వాన్ని గ్రహించే గ్రహం ఏంటంటే శుక్రగ్రహం. ప్రధానంగా కళత్రాన్ని ఇచ్చేది. అంటే భార్యాభర్తల యొక్క బంధం, దాంపత్య జీవితము, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషను, డిస్ప్యూట్స్ లేకుండా బాండింగ్గా ఎలా ఉండబోతున్నారు అని తెలిపే గ్రహమే శుక్రగ్రహం అంటారు. ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా చెప్పబడి ఫలితాలు అంటారు. ఈ గోచారరీత్యా శుక్రగ్రహం వల్ల దాదాపుగా మనకి జూన్ 8వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు కూడా ఏ విధంగా ఉండబోతుంది అని మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి శుక్రుడి యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశి వారికి శుక్రుడి యొక్క సంచారాన్ని మనం తీసుకునేటట్టయితే మీనరాశి వారికి పంచమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం. సేవకులకి, గుమస్తాలకి అనుకూలంగా ఉండటం, బంధుమిత్రులతోటి అనుకూలంగా ఉండటం, అలా తలచిన ప్రతి పని కూడా పూర్తి కావటం, మనం ఏదైతే పని అనుకుంటామో ఆ పని కావటం ఒకటి, పై అధికారుల యొక్క మొప్పిన పొందటం, వృత్తి ఉద్యోగాల యందు ధనలాభం, అలానే అన్య స్త్రీ సౌఖ్యం లభించడం ఒకటి, సంగీత విద్యల్లో కూడా అనుకూలంగా ఉండటం, దైవ దర్శనాలు, ఆరోగ్యము, నూతన వస్త్ర ప్రాప్తి, అలానే వాహనాలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. సంతానం ద్వారా శుభవార్తలు వినే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్స్ బాగుంటుంది. ఇళ్ళు కొనుగోలు చేస్తారు, ఆస్తులు కొనుగోలు చేస్తారు, ఆస్తులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు, దుస్తులు, ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వివాహ శుభ కార్యక్రమాలు కూడా జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నేను కొన్ని పరిహారాలు చెప్పుకుంటే ఆ పరిహారాన్ని పాటించడం మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. శుక్రగ్రహం అనేది మన జాతకంలో సరిగా లేకపోతే వివాహానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఎలాగా? ఇక్కడ గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. గోచారానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. గోచారం అంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పైన కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకి ఆకులు ఉంటాయి. ఆకులు ఎలా ఉంటుంది? రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కిందకి రాలిపోతాయి, మళ్ళీ తర్వాత ఆకులు ఉద్భవిస్తూ ఉంటాయి. దాన్ని గోచారం అంటారు. కింద చెట్టు కింద వేళ్ళు ఉంటాయి చూసారా? ఆ వేళ్ళు అనేది బర్త్ చార్ట్. గోచారం అనేది ఏంటంటే సూచన. అంటే ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, సంతాన పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, అలానే కోర్టు సమస్యలు కానీ, ఎసెట్స్ కానీ, వివాహ సంబంధమైన విషయాల్లో ఆ 10 రోజుల పాటు ఎలా ఉండబోతుంది, ఆ నెల రోజుల పాటు ఎలా ఉండబోతుంది, గ్రహాల యొక్క మార్పులు ఈ నెలలో ఏ విధంగా ఉండబోతున్నాయి తెలిపేదే గోచారం అంటారు. బర్త్ చార్ట్ ఏంటంటే వేళ్ళు. అంటే లాంగ్ రన్లో ప్రొఫెషన్ ఎలా ఉండబోతుంది, లాంగ్ రన్లో హెల్త్ పరంగా ఉండే విషయాలు, లాంగ్ రన్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మ్యారేజ్ సంబంధించిన ట్రబుల్స్ ఎలా ఉండబోతున్నాయి, మ్యారేజ్ సంబంధించిన విషయాలు, మంచి విషయాలు ఎలా ఉండబోతున్నాయి, ఎప్పుడు పెళ్ళవుతుంది, ఎప్పుడు ఆర్థిక పరంగా ఇబ్బందులు తిరుగుతాయి, రుణాల విషయంలో కానీ, నరదృష్టి కానీ, ధనము, వాక్కు, కుటుంబము, అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్యలో, విద్య యందు, అలానే వివాహము, ఆయు ప్రమాణము, లాభాలు, ఖర్చులు తెలిపేది
బర్త్ చార్ట్ అంటారు. అంటే ఒక లగ్నం నుంచి మనం క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఏ లగ్నంలో జన్మించారు ఆ వ్యక్తి, ఆ లగ్నానికి ఏ దశలు, ఏ అంతర్దశలు కలిసి వస్తాయి, సూక్ష్మ దశలు, ప్రాణదశలు ఎక్కడెక్కడ కలిసి వస్తాయి, ఏ సంవత్సరాలు బాగుండాలి, ఏ సంవత్సరాలు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ దశల్లో ఎలాంటి నిర్ణయాలు తెలుసుకోవాలనేది బర్త్ చార్ట్. ఈ బర్త్ చార్ట్లో కూడా 16 డివిజనబుల్ చార్ట్స్ ఉంటాయి. ఆ డివిజనబుల్ చార్ట్స్లో ఎప్పుడూ కూడా రాశిచక్రమే కాదు, రాశిచక్రంలో తెలియని విషయాలు ఒక అమ్మాయి జీవితం కానీ ఒక అబ్బాయి జీవితంలో వివాహం ఎలా జరగబోతుందని తెలుసుకునే ముందు ఒక రాశిచక్రంలో విషయాన్ని తెలియదంటే D9 చార్ట్ను చూస్తారు. రాశిచక్రాన్ని చూడాలి, నవాంశం చూడాలి, భావచక్రం చూడాలి, దశలు అంతర్దశలను అనాలిసిస్ చేసి భార్యాభర్తల యొక్క సంబంధ బాంధవ్యాలు ఎప్పుడు పెళ్ళవుతుంది, ఎలాంటి డిస్ప్యూట్స్, ఎలాంటి బాండింగ్ ఉంది అని తెలుసుకోవటానికి మనం ఈ డివిజనల్ చార్ట్స్ చూస్తాం. అలానే సంతానం కలుగుతుందా లేదా అంటే రాశిచక్రము, సప్తమాంశము, భావచక్రం, దశలు అంతర్దశలు, సూక్ష్మ దశలు. అలానే వృత్తిపరంగా ఎలా ఉండబోతుంది, రాశిచక్రము, దశమాంశ చక్రము, భావచక్రం ఇలాంటివి చూస్తాం మనం. అంటే ఇవన్నీ కూడా ఒక ఆరోగ్యపరంగా కాకుండా వివాహపరంగా, సంతానపరంగా, ఎర్నింగ్ పరంగా, ఉద్యోగపరంగా కూడా తల్లిదండ్రుల పరంగా కూడా డివిజనబుల్ చార్ట్స్ అని 16 లగ్న కుండలను చూస్తాం మనం. చూసిన తర్వాత కొన్ని ఉచ్చస్థానం, నీచస్థానం, ఉదాహరణకి గురువు ఉన్నాడు అనుకోండి, గురువు ఎలా ఉంటాడు, మా మకర రాశిలో గురువు 5 డిగ్రీల వరకు నీచ, 5 డిగ్రీల తర్వాత పరమనీచ. ఇదే శుక్రగ్రహానికి స్వక్షేత్రాలు మనం చూసుకుంటాం. స్వక్షేత్రాలు ఏంది, వృషభ రాశి, తులారాశి స్వక్షేత్రం. శుక్రుడికి ఉచ్చస్థానం మీనం, దానికి సప్తమ స్థానమైన కన్యారాశి నీచస్థానం అంటారు. శుక్రుడు ఎక్కడున్నాడు, యోగం అనుభవిస్తున్నామా లేదా అని తెలుసుకోవాలి. చాలామంది కూడా ఈ మధ్యకాలంలో ఏమిటంటే నెగిటివ్ పాజిటివ్ నుండి ఆలోచన చేస్తున్నారు. ఫార్ములా నెంబర్ 1లో మన జీవితం బాగుపడాలంటే ఫస్ట్ నెగిటివ్ తెలుసుకోవాలి. మంచే ఉంది, మీరు జాతకం చెప్పించుకున్నప్పుడు ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యేటప్పుడు మీకే మంచి విషయాలు తెలుసు, మీకే పరిస్థితులు తెలుస్తుంది, మీరే ఎలా ఉన్నారో మీకే తెలిసిపోతుంది. కానీ నెగిటివ్ తెలుసుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో మనం రాబోయే విషయాలు నియంత్రణ చేయొచ్చు, ఎలా దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం, ఎలాగ మన సందిగ్ధ పరిస్థితుల నుంచి మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం, అంటే మనకు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, నిజాన్ని తెలుసుకోవాలి. సత్యం అనేది చాలా ఇంపార్టెంట్. అసత్య ధోరణిలో ఉన్నారనుకోండి, మీరు మోసం చేసుకున్నట్టే. ఎందుకంటే చెబుతున్నా అంటే కొంతమంది ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యేటప్పుడు గురువుగారు బాగా చెప్పండి అంటే పాజిటివ్ వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్, నెగిటివ్ ఇంట్రెస్ట్ ఉండదు. అసలు మనం సర్వనాశనం కావడానికి కారణమే పాజిటివ్నే. ఎంతవరకు పాజిటివ్ చూడాలి అంతవరకే చూడాలి, కానీ నెగిటివ్ని పక్కన పెట్టి అచ్చం పాజిటివ్ అంటే పక్కనోడే పొగుడుతాడు మిమ్మల్ని. ఆస్ట్రాలజర్ వరకు అవసరం లేదు, పక్కన వ్యక్తికి 100 రూపాయలు 200 ఇస్తే పొగడండి అయ్యా అంటే ఓ ముఖ్యమంత్రి తర్వాత మీరే ముఖ్యమంత్రి తర్వాత పొగుడతారు. పొగట్టం వల్ల లాభం ఏంది, మీ జీవితాన్ని మీరే మోసం చేసుకున్నారు, మీ లైఫ్ని మీరే చీటింగ్ చేసుకున్నట్టు అర్థం. అంటే లైఫ్ చీటింగ్. ఫార్ములా నెంబర్ 2 ఇది. ఫార్ములా నెంబర్ 3 ఏంటి, 1, 3 ఏంటి, నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటం, నిజాన్ని తెలుసుకోవటం, నిజాన్ని తెలుసుకొని దాన్ని ఓవర్కమ్ చేయటం అనేది ఫార్ములా నెంబర్ 3 ఇది. అంటే నిజాన్ని తెలుసుకుంటే మన జీవితం అనేది ఖచ్చితంగా మంచి లైఫ్ వస్తుంది. దీనిలో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. ఎలా పడితే అలా జాతకాన్ని చెప్తే ఫలితాలు ఏమి రావు, ఊరికే చెప్పించుకోవడం తప్పితే మీ డబ్బులు దండ తప్పితే ఏముండదు అక్కడ. ద్వాదశ భావాలని మన 12 గళ్ళు ఉంటాయి. ద్వాదశ భావాల్లో తనుభావం అని, ధనభావాన్ని, సోదరభాయి భావాలు ఉంటాయి. ఈ 12 భావాలకి అధిపతులు ఉంటారు. అంటే తనుభావానికి అధిపతి రవి, ద్వితీయ భావానికి గురువు, తృతీయ భావానికి కుజుడు, చతుర్థ భావానికి చంద్రుడు బుధుడు, అలానే పంచమ భావానికి గురువు, అలానే షష్టమ భావం అంటారు రోగాలు, శత్రువులు, రుణాలు తెలిపేది. పంచమ భావం సంతానం, తృతీయ భావం సోదర భావం, పంచమ భావానికి గురువు అధిపతి, అలానే షష్టమ భావానికి శని కుజులు అంటే రోగాలు, శత్రువులు, రుణాలు. సప్తమ భావం అంటే వివాహం, కళత్రకారకుడు శుక్రుడు అని అర్థం ఆ భావానికి. అష్టమ భావం ఆయుష్ భావం, శని ఎలా ఉన్నాడు. అలానే భాగ్యస్థానం అంటారు, భాగ్యభావం అంటారు. అంటే భాగ్యస్థానం ఎలా ఉండబోతుంది అంటే భాగ్యస్థానంలో గురువు అంటే రవి గురువును చూడాలి. అలానే దశమ భావం రవి బుధ, అలానే గురువు శనులు. లాభస్థానం గురువు, వ్యయస్థానం శని. అంటే ఈ భావాలన్నీ కూడా మనం అనాలిసిస్ చేయాలి. భావాధిపతులు అంటే ఏంటంటే
ఇంటి ఓనర్స్. అలా రాస్యాధిపతి వేరు, భావాధిపతి వేరు. రాస్యాధిపతి అంటే ఏమిటి? మీరు ఒకళ్ళు మేషలగ్నంలో జన్మించారు. మేషలగ్నంలో జన్మించేస్తే ఆ మేషలగ్నంలో జన్మించారంటే వాళ్ళకి ఆ లగ్నం అంటే తనుభావం. ఆ భావానికి అధిపతి రవి. మేషలగ్నానికి అధిపతి ఎవరు? రాస్యాధిపతి కుజుడు. అంటే కుజుడు ఎవరంటే బిల్డరు. తనుభావాధిపతి ఎవరు అని అంటే మన రవి. రవి అంటే ఏంటంటే ఆ ఇంటి ఓనరు. రాస్యాధిపతి అంటే బిల్డర్. అంటే బిల్డర్ ఇక్కడ ఇంటి ఓనర్ ఎవరు? రవి. ఆ బిల్డింగ్ కట్టేవాడు ఎవరు? కుజుడు. దానిలో ఏదైనా బుధగ్రహం ఉందనుకోండి టెనెంట్ అని అర్థం. అలాగ భావాధిపతుల్ని అనాలిసిస్ చెయ్యాలి, డివిజనబుల్ చార్ట్ చూడాలి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేయాలి, నిజం తెలుసుకోవాలి. అప్పుడు మనం పర్ఫెక్ట్ ఆస్ట్రాలజీ పరంగా మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం. నేను కొన్ని ఆస్ట్రాలజీ సంబంధించిన బుక్స్ రాశాను. మేము వంశపారంపర్యంగా చెప్పేస్తాము. అలానే మా నాన్నగారు కూడా శ్రీశైల దేవస్థానంలో ప్రధాన పురోహితులుగా పనిచేశారు. ఆయన కూడా ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ మెంబర్ ఆయన. అయితే మేము వంశపారంపర్యంగా చెప్పే వ్యక్తులం. అయితే ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. అందులో కాలసర్పయోగం అని, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే కాలసర్పయోగ చంద్రిక, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, సర్వదేవతా గోత్రులు పార్ట్ 1 పార్ట్ 2, పుత్రగణపతి వ్రతము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, బృహత్ పరిహార సింధు, నవగ్రహ దోషాలు పోవటానికి దశమహావిద్యల యొక్క స్తోత్ర పారణాలు, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇన్ని రకరకాల పుస్తకాలు అనేవి నేను రాశాను. ఈ పుస్తకాలు కూడా, ఈ బుక్స్ కూడా రాజమండ్రిలో ఉన్న మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర దొరుకుతాయి. ఈ పుస్తకాలు మా దగ్గర కూడా దొరుకుతాయి. మా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in చూడండి. ఎప్పుడైనా సరే నిజాన్ని తెలుసుకునే వాళ్ళు, నాయకంటి మల్లికార్జున శర్మ గారి దగ్గర బాగుపడతాననుకునే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. నేను బాగుపడాలి, ఖచ్చితంగా డెవలప్మెంట్ చెందాలి అనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. కాలక్షేపానికి, టైంపాస్కి మీ డబ్బులు ఖర్చు పెట్టద్దండి, నాకు ఫోన్ చేయొద్దండి. నిజంగా బాగుపడే వాళ్ళు, నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబరు మీ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి నిజాన్ని తెలుసుకొని ముందుకు వెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇక్కడ శుక్రగ్రహంకి ఖచ్చితంగా ఒక పరిహారం అనేది ఉంటుంది. శుక్రగ్రహం అనేది మన జన్మజాతకంలో బాగా లేకపోతే బర్త్ చార్ట్లో 6, 8, 12 స్థానాల్లో శుక్రదోషం అంటారు. అంటే వివాహపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు, డిస్ప్యూట్స్, బాండింగ్ రావటం. శుక్రగ్రహం వాళ్ళ జన్మలగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో శుక్రదోషం ఉండకూడదు. అలానే శుక్రుడు రాహువుతో కానీ, కేతువుతో కానీ, కుజుడితో కానీ, శనితో కానీ కంజంక్షన్ కాకూడదు. శుక్రుడు ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రము, అశ్విని, మఖ, మూల, అలానే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల్లో, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండకూడదు. కళత్రకారకుడు, వివాహకారకుడు శుక్రుడు. ఇక్కడ శుక్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. ఉంటే వివాహపరంగా దోషం అనేది కలుగుతుంది. భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకపోవటం, బాండింగ్ లేకపోవటం, ఎప్పుడూ ఏదో అభిప్రాయం మీద అరుచుకోవటం, విడిపోయే అవకాశాలు ఉండటం, ఇవన్నీ కూడా ఏంటంటే కళత్రకారకుడు శుక్రుడు అంటాం. అంటే వివాహానికి సంబంధించిన విషయాల్లో తెలిపే ప్లానెట్ ఏమిటి, మ్యారేజ్ లైఫ్ని ఇండికేషన్ చేసే ప్లానెట్ ఏంది, రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే వీనస్ ప్లానెట్. అంటే వివాహపరంగా మానసికంగా ఇబ్బందులు పడకుండా ఎలాంటి సంబంధాలు రాబోతున్నాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఒక అమ్మాయికి వివాహం చేసేటప్పుడు అత్తగారు ఎలాంటిది, ఆ అబ్బాయి ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేవి ఖచ్చితంగా. ఎందుకంటే శుక్రగ్రహం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, వివాహానికి సంబంధించిన గ్రహం కాబట్టి లాంగ్ రన్లో వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది చాలా లాంగ్ రన్లో ఉండాలి. కాబట్టి శుక్రగ్రహాన్ని ప్రత్యేకంగా మనం చూడాలి. ఆ శుక్రుడు అనేవాడు ఎలా ఉండబోతున్నాడు, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. ఇప్పుడు అబ్బాయికి అయినా కూడా అమ్మాయి యొక్క క్యారెక్టర్ ఏంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు ఎంతకాలం మనం కాపురం చేయగలుగుతాం, ఏదైనా విభేదాలు వస్తాయా, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయా అనేది శుక్రగ్రహం తెలుస్తుంది. కాబట్టి శుక్రుడికి సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా జాతకాన్ని బట్టి మనం చూసుకోవాలి, బర్త్ చార్ట్ని బట్టి. అలానే శుక్రుడి గ్రహానికి రెమెడీ కూడా ఉంది. శుక్రుడికి అంతరిక్ష దేవత అయిన కమలాదేవి యొక్క స్తోత్ర పాలనం చేయటం,
వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో అబ్బాయిలకు వచ్చేటప్పటికల్లా కన్యాపాశుపతాశ్రుద్రాభిషేకం, అమ్మాయిలకు వచ్చే వరపాశుపతాశ్రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాశ్రుద్రాభిషేకం చేయాలి. ఇవన్నీ కూడా 10 శివలింగాలతో అభిషేకం అనేది ఒకటి ఉంటుంది. పాదర శివలింగం అని, సన్స్టోన్ శివలింగం అని, మరకత శివలింగం అని, పంచలోహాలతో చేసే శివలింగాలు, ఇలాంటి వాటితోని అభిషేకం అనేది చేయాలి. ఈ శుక్రదోషానికి కూడా ముందుగా ఏదైతే మనం పూజ చేసి 35 నిమిషాల సంకల్పం అనేది ఉంటుంది. ఎలా పడితే అలా చేస్తే పూజలు ఫలించవు, విరక్తి భావం కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా పెట్టుబడులు పెట్టి రకరకాల ఆస్ట్రాలజర్ తెలియని వ్యక్తులతో సంప్రదించి వాళ్ళేదో చెప్పి ఏదో రకంగా పూజలు చేసి ఎక్కడో సామూహికంగా పూజలు చేయటం వల్ల చాలాసార్లు పూజలు ఖర్చు పెట్టి అసలు వాళ్ళు దొరికేటప్పటికల్లా వీళ్ళు పూజలు చేయలేక విరక్తి భావం కలిగి డబ్బులు లేకుండా నీరసించిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా వినండి. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.